హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. మరి బ్యాంకింగ్ నిఫ్టీ మరి ఈ వారం ఎలా పర్ఫామ్ చేయబోతుంది? మెయిన్గా ఆల్రెడీ Q1 రిజల్ట్స్ అనేది కూడా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం మార్కెట్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని కూడా అంటూ ఉన్నారు. సో నిజంగా అలా ఉండబోతుందా? ఇలా బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ఏఎస్ చక్రవర్తి గారు ఇప్పుడు మనతో పడ్డారు. మరి సార్తో మాట్లాడి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఛానల్ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకొని కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. అడగదలుచుకుని అడగండి. బ్యాంకింగ్ నిఫ్టీ ఈసారి ఏంటంటే Q1 రిజల్ట్స్ అనేది కూడా రాబోతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్పులు అనేది కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాణక్య గారు, నెంబర్ 1 ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం 27వ తారీఖు శనివారం మార్నింగ్ రికార్డ్ చేస్తాం ఈ వీడియోని. రేపు జూన్ 29వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమైనటువంటి వారానికి బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, అది మీరు అడగదలుచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాణక్య గారు, బ్యాంక్ నిఫ్టీని కాదు నిఫ్టీని కానీ దేనైనా సరే ఫస్ట్ ప్రభావితం చేసే అంశం జియో పొలిటికల్ టెన్షన్స్. ఓకే, 28-29వ తారీఖు అంటే సండే అండ్ మండే స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ఫలప్రదం అవటం మీదనే చాలా బాగా ఉంటుంది. ఓకే, అది ఖచ్చితంగా ఫలప్రదం అవ్వాలని ఆశిద్దాం. ఓకే అవుతాయి, ఫలప్రదం అవుతే మార్కెట్ ఎలా ఉంటాయి, దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తర్వాత మాట్లాడదాం. రెండోది వచ్చేసరికి మీకు సెన్సెక్స్ కానీ నిఫ్టీ డెరివేటివ్స్ కానీ 29-30వ తారీఖున ఎక్స్పైర్ అవుతున్నాయి, వాటి ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది వచ్చేసరికి రూపాయి విలువ స్టేబుల్ అయింది. మీకు 97 రూపాయల దాకా వెళ్ళినటువంటి రూపాయి డాలర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్, అదే ఒక డాలర్కి రూపాయి 97 రూపాయల దాకా వెళ్ళింది. ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తూ ఇప్పుడు 94 రూపాయల చిల్లర దగ్గర ఆగింది. 94-95 మధ్య కొట్టుకుంటుంది, అక్కడ స్టేబుల్ అవుతుంది. అంటే రూపాయి విలువ డిప్రిషియేట్ అనేది కొంచెం ఆగింది, అదొకటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా అతి ముఖ్యమైనది ఇంకోటి ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి చాణక్య గారు మీకు మే మంత్ వచ్చేసరికి 3.93 ఇన్ఫ్లేషన్ ఉంది మే మంత్లో. ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది, 4.8% ఉంది ఫుడ్ ఇన్ఫ్లేషన్. సిపిఐ వచ్చేసరికి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి 3.93 ఉంది. అదే ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది, అంటే 4.98 ఉంది. మీకు జూన్ మంత్ వచ్చేసరికి మీకు ఇన్ఫ్లేషన్ 4% అబోవ్నే ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 4% ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, నో డౌట్ ఉంటుంది, అవకాశాలే ఉన్నాయి. ఓకే, అయినా అంత కొంచెం కూల్ అవుతాం, క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూల్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేటువంటిది మీకు $71-72 అసలు $69 కూడా టచ్ చేసింది, నేను లో టచ్ చేసి $71 పైన క్లోజ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ఇంకా కూల్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. అంటే పాజిటివ్ న్యూస్ ఇదంతా కూడా. ఏదైనా 28-29 చర్చలు అనేది ముందే చెప్పారు, డిస్కషన్స్ అనేవి సక్సెస్ అవటం ఫెయిల్ అవటం మీద ఉంటుంది. తర్వాత మీకు Q1 రిజల్ట్స్ మీకు ఈ 26-27 ఫైనాన్షియల్ ఇయర్కి Q1 రిజల్ట్స్ అనేటువంటివి బయటకు వచ్చేస్తున్నాయి. జూలై 9వ తారీఖున మీకు టీసీఎస్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సాఫ్ట్వేర్ సెక్టార్ గురించి టీసీఎస్ మేనేజ్మెంట్ ఏం మాట్లాడబోతోంది అనేది చాలా కీన్ అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు రిజల్ట్స్ అనేటువంటి ఎలా ఉంటాయనేది కాదు, భవిష్యత్ అంచనాలు చెప్తారు వాళ్ళు. అర్థమైంది, అది చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ యొక్క ఒపీనియన్స్ ఎలా ఉంటున్నాయి రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ సెక్టార్ గురించి, ఈ ఏఐ గురించి, వీటన్నిటి గురించి దే ఆర్ డిస్కసింగ్ ఎలాబరేట్లీ. అది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ ఇప్పుడు కూడా ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసుకుంటుంటుంది, అంతేగాని పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది, ఆల్రెడీ డిస్కౌంటెడ్ అంటాడు. అర్థమైందా? ఫ్యూచర్ని బేస్ చేసుకుని మార్కెట్లు మూవ్ అవుతుంటాయి, అది ఇంపార్టెంట్. ఇంకోటి ముఖ్యమైనది మీకు బ్యాంకింగ్ సెక్టార్ వచ్చేసరికి మీకు జూలై 18న ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ వస్తుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అవన్నీ మనసులో పెట్టుకోండి. ఇది ఇన్ఫ్లేషన్ ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి ఇంకా తగ్గడానికి 4% అబోవ్ ఉంటుంది అనుకుంటున్నాను, 4% దగ్గర అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత మానిటరీ పాలసీ మీటింగ్స్ వచ్చేసరికి వాటి ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే మీకు ఫెడ్ మీటింగ్ వచ్చేసరికి ఏమో జూలై 28-29 ఉంది. మీకు ఆర్బీఐ మానిటరీ పాలసీ మన మీటింగ్ వచ్చేసరికి ఆగస్టు 3, 4, 5 తారీఖులు. వాటి స్పెక్యులేషన్స్ ఏవి నెక్స్ట్ వారం మార్కెట్ల మీద ఉండవు. సో వడ్డీ రేట్లు తగ్గటం పెరగటం ఇలాంటి స్పెక్యులేషన్స్ యొక్క ఇంపాక్ట్ ఏమి ఉండదు బ్యాంకింగ్ నిఫ్టీ మీద. అందువల్ల ఏది ఏమైనా సరే మీకు క్రూషియల్ ఏంటంటే నెక్స్ట్ వారం బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాల్లో 28-29 అమెరికా ఇరాన్ మధ్య చర్చలు, ప్లస్ Q1 26-27 ఫైనాన్షియల్ ఇయర్ Q1 రిజల్ట్స్, ఇవి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రెండింటి యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ డెరివేటివ్ మార్కెట్ ఎక్స్పైరీ. ఓకే,
వీటి మూడిటి యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని అసలు బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వారం ఎలా పెర్ఫామ్ చేస్తుంది, సపోర్ట్స్ రెసిస్టెన్స్ అనే మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఇందా చెప్పినట్టు మనం వీడియో అనేటువంటిది ఒక విషయం పరిజ్ఞానం పెంచుకోవటం కోసం ఇస్తున్నాం, అంతేగాని వీఆర్ నాట్ రికమెండింగ్ మీరు లాంగ్ వెళ్ళాలని కానీ బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ వెళ్ళడం మనం ఏం చెప్పట్లే. ప్లస్ వన్ మోర్ ఇంపార్టెంట్, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వగలిగిన వాళ్ళు మాత్రమే మార్కెట్లో బిజినెస్ చేయాలి. అంతేగాని మీకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ మారిపోతుంటాయి, సినారియో సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి, వాటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్లో మోగలిగిన వాళ్ళు మాత్రం, దమ్మున్న వాళ్ళు మాత్రం మార్కెట్లో ఉండాలి. అండ్ కమ్ ద పాయింట్స్, అందుకని స్టాప్ లాస్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ప్లేస్ చేయాలి. ఎవరైనా బై చేసే ముందు, సెల్ చేసే ముందు ఒక లెవెల్ పెట్టుకొని అక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ స్ట్రిక్ట్లీ ప్లేస్ చేయగలగాలి. ఆ లెవెల్స్ అన్ని చూసుకుంటూ. ఎనీహో ఫైనల్ కంక్లూజన్, బ్యాంక్ నిఫ్టీ సపోజ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాణక్య గారు, బ్యాంక్ నిఫ్టీ నిన్న క్లోజ్ అయింది ఎక్కడ అంటే గురువారం. మీకు వచ్చేసరికి మీకు 25వ తారీఖున గురువారం జూన్, ఓకేనా, మీకు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది ఎక్కడ అంటే 58,177 మీద క్లోజ్ అయింది. సో ఇప్పుడు పైకి రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అలా చెప్తాను. ఫస్ట్ రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 58,375, 58,375 ఇస్ ద రెసిస్టెన్స్ 1. రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి మీకు 58,800. అది క్రాస్ అవ్వగలిగితే R3 వచ్చేసరికి 59,125 to 59,450 దాకా ఉంది. సో ఏది ఏమైనా సరే ఇవన్నీ రెసిస్టెన్స్ లెవెల్స్. ఒక్కొక్క లెవెల్ క్రాస్ అవ్వగలుగుతున్నా లేదో చెక్ చేసుకుంటుండాలి. నా సార్లు టచ్ చేయడం వెనక్కి రావటం, నా సార్లు టచ్ చేయడం వెనక్కి రావటం జరుగుతుంది అనుకోండి, అది రెసిస్టెన్స్ క్రాస్ చేయలేకపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. అక్కడ జాగ్రత్త పడాలి. మనం ఇప్పుడు R3 ఏం చెప్పాము, 59,125 to 59,450 అంటే అక్కడ దాకా వస్తుందని కాదు మనం చెబుతుంది. ఒక్కొక్క లెవెల్ వస్తాడు, క్రాస్ చేయగలరా లేదా, R2 క్రాస్ చేయగలరా లేదా, R3 క్రాస్ చేయగలరా లేదా, ఆ జోన్లోకి వచ్చి అక్కడ కొట్టుకుని ఉంటాడు, అక్కడ నిలబడగలరా లేదా. అక్కడ అదే R3 59,450 కూడా క్రాస్ అవుతుంది అనుకో, మళ్ళీ బుల్ ఫేజ్ కి 60,000 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని మనం మీరు 60,000 వస్తుంది కదా అంటే 60,000 వస్తుంది మనం చెప్పట్లా. ఒక్కొక్క లెవెల్ చూసుకోవాల్సిన బాధ్యత ట్రేడర్స్ ది. మనం ఓవరాల్ గా ఒక ఐడియా క్రియేట్ చేస్తున్నాం. గోయింగ్ టు క్రియేట్ అన్ ఐడియా అబౌట్ ఓవరాల్ మార్కెట్ కండిషన్. దట్స్ కొన్ని లెవెల్స్ మనం ఉన్న అనుభవంతో మనం డిస్కస్ చేస్తున్నాం. అంతేగా మనం కొనమని, వాళ్ళు అమ్ముకోమని, లాంగ్ వెళ్ళమని, షార్ట్ వెళ్ళమని మనం ఎవరికి ఏమి రికమెండ్ చేయట్లేదు త్రూ దిస్ వీడియోస్, ఓకేనా. అండ్ కమ్ ద పాయింట్స్. అదే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక ఏదన్నా తేడాలు పడితే కిందకైతే ఎలా ఉంటాయని ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి మటుకు వాస్తవం చాణక్య, బ్యాంక్ నిఫ్టీ మటుకు టెక్నికల్ కరెక్షన్స్ వస్తాయి. ఓ 2,000 పాయింట్స్ టెక్నికల్ కరెక్షన్ రావాలి. ఈ వారం అయిపోయిన తర్వాత ఏదో మూమెంట్లో 2,000 పాయింట్స్ టెక్నికల్ కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అది అందుకని నేను చాలా జాగ్రత్త పట్టి వెళ్ళాలి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే నేను గమనిస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. 59,000 అండ్ ఆర్డ్ దగ్గర వస్తుందా, 58,000 చిల్లరలో ఎక్కడో కానీ పట్టుకోవాలి, చాలా జాగ్రత్త పట్టుకోవాలి, చూడాలి. 2,000 పాయింట్స్ కరెక్షన్ అంటూ బ్యాంక్ నిఫ్టీలో ఉంది, ఏదో టైంలో ఉంది. ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్గా ఐఎమ్ వాచింగ్ వెరీ క్లోజ్లీ. సో ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. అంటే మీరు 2,000 కరెక్షన్ వచ్చింది అన్నారు కదా అంటే అది ఆ పాయింట్ ఎక్కడో, వాడు ఎక్కడ రివర్స్ అవుతాడో పట్టుకోగలగాలి. అక్కడ కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఒక్కొక్క లెవెల్ క్రాస్ అవుతుంటే ఎక్కడ రివర్స్ అవుతున్నాడు, ఎక్కడ క్రాస్ అవ్వలేకపోతున్నాడు చూసి అక్కడ మనం పట్టుకోగలగాలి. అదేవిధంగా సపోర్ట్స్ వద్దాం. సపోర్ట్ 1 వచ్చేసరికి మీకు 58,000 అక్కడ ఆగాలి. ఒకవేళ అక్కడ ఆగకుండా బ్రేక్ డౌన్ కొట్టాను కిందకి వెళ్ళిపోయాడు అనుకోండి. నెక్స్ట్ సపోర్ట్ 2 వచ్చేసరికి 57,550, అది కూడా నిలబడలేక కిందకి వెళ్ళాడు అనుకోండి. R3 వచ్చేసరికి 57,165 అనేది R3 అక్కడ పట్టు ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీకు ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇదవుతూ ఒకవేళ US ఇరాన్ మధ్య జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఓకే అయిపోయి, అర్థమైందా, ఓకే ఆల్మోస్ట్ ఆల్ క్రూడ్ ఆయిల్ ఇంకా కూల్ అయిపోయి మార్కెట్కి అన్ని సానుకూలమైన అంశాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు 57,160 రావటమే చాలా గొప్ప. అక్కడ సపోర్ట్ తీసుకో మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయినా ఆశ్చర్యపోతుంది మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో. అందువల్ల మీకు S3 వచ్చేసరికి అంటే సపోర్ట్ 3 వచ్చేసరికి 57,165 ఇస్ ద మేజర్ సపోర్ట్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ కమింగ్ వీక్. ఓకేనా, క్లియర్. ఎనీహౌ మిస్టర్ చాణక్య, థ్యాంక్ యూ టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ ఛానల్ సోషల్ పోస్ట్. ఓకే, థ్యాంక్ యూ చాణక్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.